బుద్ధిజాన్ని కాపాడుతున్న టిబెటన్ రక్షించడానికి ఆయన అతిదేవుని పారిపోయి వచ్చిన దళాయిలామాకి అంటే బుద్ధుడు పునర్జన్మ రీఇన్కర్నేషన్ ఆఫ్ బుద్ధ అని నమ్మే దళాయిలామాకి పునరావాసం ఇస్తాడు. నిజంగా ప్రపంచంలో భారత కీర్తి రెపరెపలాడిపోయిందండి. అప్పుడు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోని అబ్బో ఇంత పునరావాసం ఇస్తారని. అది అతిథి దేవో భవ. ఈరోజు ఇజ్రాయెల్ చెప్పింది అతిథి దేవో భవ అనుకుంటూ మా యూదులకి పునరావాసం ఇచ్చింది భారతదేశం. ప్రపంచంలో అన్ని దేశాలు తరిమితే వెస్టర్న్ కంట్రీస్ కూడా ఒక్క ఇండియాలోనే మాకు పునరావాసం లభించింది 2000 సంవత్సరాలు. కానీ జూసు బెంజమిన్ నెతన్యాహు పొగుడతాడు. అదే దారిలో చూడండి ఇది చూస్తే అంతటి యుద్ధం వచ్చినా నెహ్రూ తగ్గలే. కాబట్టి నెహ్రూ వల్లే నెహ్రూకి పునరావాసం కల్పించడం వల్ల దళాయిలామాకి నెహ్రూ కల్పించడం వల్లే చైనా అది వంకగా తీసుకుని ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి 1959 నుంచి బోర్డర్ ఇష్యూలు ఒక ఇష్యూ తీసి అసలు బ్రిటిష్ ప్రభుత్వం టిబెటన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న మెక్మోహన్ లైన్ మేము అంగీకరించమని అక్కడ 4090 కిలోమీటర్ల బోర్డర్లో అది మొత్తం ఏది వెస్టర్న్ సెక్టార్లో 2154 కిలోమీటర్లు మిడిల్ సెక్టార్లో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న 625 కిలోమీటర్ల బోర్డర్లో మెక్మోహన్ అని 1140 కిలోమీటర్ల బోర్డర్ ఉన్న సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అది వివాదం తీసుకొచ్చి 1962లో అటాక్ చేసేసి